अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह, कल पीर का दिन है, ईद उज़ ज़ुहा है। రేపు సోమవారం బక్రీద్ పండుగ ఉన్నది. మన ఆర్లగడ్డ పట్టణ ఈద్గా యందు ఇన్షాల్లా 8 గంటలకే నమాజ్ అవుతుంది. ఎందుకంటే ఇది మనకు ఖుర్బానీ పండుగ కాబట్టి ఖుర్బానీ యొక్క విధానాలు నమాజ్ తర్వాతే ఖుర్బానీ చేయడం జరుగుతుంది. కాబట్టి బక్రీద్ యొక్క నమాజ్ మనం తొందరగా చేసుకోవడం చాలా ఉత్తమం. కాబట్టి రేపు 8 గంటలకి మనం జమాతు పెట్టాం. ఖుర్బానీ ఈ పండుగను ప్రత్యేకంగా ఖుర్బానీ పండుగ. ఖుర్బానీ గురించి కొన్ని విషయాలు. ముఖ్యంగా చాలామంది ఖుర్బానీ అనగా కుటుంబంలో 5-6 మంది ఉంటారు. కుటుంబానికి ఒక ఖుర్బానీ చేశాం. ఈ సంవత్సరం నాన్న పేరుతో, గత సంవత్సరం అమ్మ పేరుతో, ఈ సంవత్సరం భార్య పేరుతో, ఇలా చాలామంది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి పేరు మీద ఇచ్చి మా ఇళ్లలో ఖుర్బానీ పూర్తింది అంటారు. అలా కాదు. హజ్ అలా జరుగుతుంది. జీవితంలో ఒక్కమారు హజ్. కానీ ఖుర్బానీ జీవితంలో ఒక్కమారు కాదు. అల్లాహ్ స్తోమత ఇచ్చిన ప్రతి వ్యక్తి ప్రతి సంవత్సరం ఖుర్బానీ చేయవలసినది. సాహబే నిసాబ్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే 52 తులాల ఖరీదు వెండి. ఇంత అమౌంట్ ఒక వ్యక్తి వద్ద ఉన్నది, అప్పులు లేవు, ఇంత అమౌంట్ ఉందంటే, లేదా 5 తులాల బంగారు ప్రకారంగా 52 తులాల వెండి ఖరీదు వేయటమే చాలా ఉత్తమం. అంటే ఈ ప్రకారంగా చూసామంటే ప్రతి ఒక్కడిపై కూడా ఖుర్బానీ వాజిబ్ అవుతుంది. కాబట్టి ఖుర్బానీ ఖచ్చితంగా ప్రతి వ్యక్తిపై ఖుర్బానీ విధిగా పాటించవలసినది. ఇక ఖుర్బానీ చేయటం పొట్టెల్లాంటి చిన్న జంతువు ఒక వ్యక్తి పేరు మీదే ఒక ఖుర్బానీ అవుతుంది. అలాగే పెద్ద జంతువు ఎద్దు కానీ ఒంటె కానీ ఇలాంటి పెద్ద జంతువు యందు 7 భాగాలు అంటే 7 మంది యొక్క ఖుర్బానీ పూర్తవుతుంది. కాబట్టి ఖుర్బానీ అనేది చాలా ఉత్తమమైనటువంటి అమలు. ప్రతి ముసల్మాన్ ఖుర్బానీ ఖచ్చితంగా చేయవలసినది. ఇది షరియతు ప్రకారంగా, చట్ట ప్రకారంగా అల్లా మనకు విధించిన విధి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఖుర్బానీ చేయవలసిందిగా కోరుతున్నాను.